హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు నేను బీన్స్ కూర మామిడికాయ టమోటా వేసి రసం చేశానండి. ఎలా చేశానో చూడండి. ఈరోజు మా ఇంట్లో వంట అయితే ఇదేనండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఒక 4 పండు టమోటాలు, ఒక చిన్న మామిడికాయ బాగా పులుపుండేది తీసుకొని మామిడికాయ పీల్ తీసేసి ఇవన్నీ శుభ్రంగా ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టేస్తానండి. తర్వాత బాగా చల్లారనిచ్చి వాటిని మిక్సీలో వేసేస్తా. పచ్చిది కూడా మిక్సీకి వేసుకొని వడగట్టుకోవచ్చు, దానికంటే ఇది ఈజీ అన్నమాట. సో మిక్సీకి వేసిన తర్వాత చూడండి పల్పు ఎంత బాగా వచ్చేస్తుందో. ఈ పల్పుని గిన్నెలో వేసుకొని మనకి రసానికి ఆ పులుపుకి తగ్గన్ని నీళ్లు పోసుకోవాలి. తర్వాత రసం పొడి ఒక 2 స్పూన్లు, ఉప్పు చాలదేమో అని చూసుకొని కావాలంటే ఒక చిటికెడు ఉప్పు యాడ్ చేసుకోండి. పెద్ద అవసరం రాకపోవచ్చు, ముందే వేస్తాం కాబట్టి. చూడండి రసం పౌడర్ వేసి శుభ్రంగా ఇలా కలబెట్టేసి తర్వాత ఇదిగోండి కరివేపాకు కొత్తిమీర 2 శుభ్రంగా కడిగి దానిలో వేసేయాలి. రసంలో కరివేపాకు కొత్తిమీర ఉడికేటప్పుడు వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుందండి. సో ఇలా వేసేసి దాన్ని కాసేపు శుభ్రంగా ఉడకనిచ్చి ఆ తర్వాత మామూలుగా ఒక 2 స్పూన్లు నూనె వేసుకొని కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఇంగువ, తెల్లగడ్డలు కొంతమంది వేస్తారు. తెల్లబాయ వేస్తే ఇంగువ అవసరం లేదండి, మేము తెల్లబాయ వేయము. అందుకోసం ఇంగువ, కరివేపాకు అంతేనండి. తిరగమాత వేసి రసంలో వేసేసి మూత పెట్టేసుకుంటే తినేటప్పటికి సూపర్ ఉంటుంది. ఆ తర్వాత చిక్కుడుకాయ కూర నూనెలో మామూలుగానే ఆవాలు, జీలకర్ర వేసేసి దీంట్లో ఇంగు వేయనండి. మంచి టమోటాలు, ఎర్రటి టమోటాలు ఒక 3 టమోటాలు, 2 ఎర్రగడ్డలు సన్న ముక్కలు కట్ చేసి దాంట్లో వేసి శుభ్రంగా మెత్తగా వాడనివ్వాలి. ఫస్ట్ ఒక 10 నిమిషాలు స్విమ్లో పెట్టి వాడనిచ్చి ఆ తర్వాత ఉడకబెట్టుకున్న బీన్స్ ముక్కలు, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా మిరప్పొడి, మళ్ళీ కొద్దిగా జీలకర్ర పొడి వేసేసి కాస్త ఉప్పు తగినంత ఉప్పు యాడ్ చేసుకొని బాగా కలబెట్టి ఇదిగోండి ఒక గ్లాస్ నీళ్లు పోసేసి స్విమ్లో పెట్టేయాలి. పెట్టేస్తే ఆ నీళ్ళల్లో ఈ పొళ్ళన్నీ వేస్తాం కదండి, ధనియాల పొడి అంతా ముక్కకి బాగా పట్టి చూడండి దగ్గరగా వచ్చేసింది కదా. ఇంకా కొద్దిసేపు కూడా ఉంచొచ్చండి. ఇదిగోండి ఇలా వచ్చేస్తే దీంట్లో లాస్ట్గా మనం బాగా శుభ్రంగా ఉప్పు కారం అన్నీ చూసుకున్న తర్వాత లాస్ట్లో కాస్త కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడం. బీన్స్ ఆరోగ్యానికి చాలా మంచిది కదండి. మామూలుగా ఎప్పుడు వేపుడు చేస్తూనే ఉంటాము, ఇలా అయితే అన్నంలో కలుపుకోవడానికి కూడా బాగుంటుందని ఒక్కొక్కసారి ముద్దగా చేస్తూ ఉంటాను. ఈ రకంగా ఈరోజు నా వంట అయితే పూర్తి చేశానండి. బాగానే చేశాను, మంచి రుచిగానే ఉన్నాయి. తర్వాత ఇదిగోండి అన్నం ఈరోజు ఇలా కలిపి మీకు ఎందుకు చూపిస్తున్నానంటే దీంట్లో అన్నం క్వాంటిటీ తక్కువ ఉంది, కూర క్వాంటిటీ ఎక్కువ ఉందండి. నేను ఇలా కలుపుకుంటాను అని చెప్పడానికే మీకు ఈరోజు కలిపి చూపిస్తున్నాను అనమాట.